దేవుడు అసహించుకునే వాటిని అసహించుకొని వాటి వైపు నుండి దేవుని వైపుగా మళ్ళుట, పాపమును అసహించుకొనుట. ఏమంటే ఎప్పుడన్నా మీరు ఏడ్చి ప్రార్థన చేశారా? ఎంతమంది ఏడ్చి ప్రార్థన చేశారు? చేతులు ఎత్తండి. ఏడ్చి ప్రార్థన చేసిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఓకే, ఎందుకు ఏడ్చారు? ఏడిస్తే ఎక్కువసార్లు దేనికోసం ఏడ్చారు? బాధలేక తట్టుకోలేక ఏడ్చారా? లేకపోతే పొరపాటును అసహించుకొని ఏడ్చారా? పొరపాటును బట్టి అసహించుకొని ఏడ్చిన నా జీవితంలో ఉన్నాయన్న అన్నోళ్ళు చేతులు ఎత్తండి. కొంతమంది చేతులు ఎత్తారా? అందరూ ఎత్తారు దాదాపు. నిజమేనా? ఏడుపు వచ్చిందా? అట్లయితే నువ్వు లైన్లో ఉన్నావు. ఎందుకు వచ్చింది? నీ వల్ల పొరపాటు జరిగింది, అందుకని నీకు ఏడుపు వచ్చింది. అంటే అది నీకు ఇష్టం లేదు, అదంటే నీకు అసహ్యం, కానీ నీ వల్ల అది జరిగింది. అందువల్ల నీ గుండె బాధపడిపోయింది, నీ హృదయం నొచ్చుకుంది, ఏదో అయిపోయింది. నీకు ఏడవకుండా ఉండలేకపోయావు. దేవుని పాదాల దగ్గర పట్టుకొని దేవుని క్షమాపణ కోరి వెక్కి వెక్కి ఏడ్చావు, మూలిగా రోధించావు. అంటే ఆ దుఃఖం, ఆ ఏడ్పు సాక్ష్యం ఇస్తుంది పాపాన్ని నువ్వు ఎంత అసహించుకుంటున్నావు. నువ్వు ఎంత అసహించుకుంటున్నావో ఆ బాధ నీలో దేవుడు కనిపెడతా ఉంటాడు. మారు మనసును ఎందుకు ఎంత కీలకంగా చెప్పాడంటే, పాత నిబంధనలోనూ క్రొత్త నిబంధనలోనూ కూడా, పాత నిబంధనలో బాప్తిస్మం ప్రస్తావించబడలేదు, కానీ మారు మనసు ప్రస్తావించబడింది. ఓల్డ్ టెస్టిమెంట్లో మారు మనసు ప్రస్తావించబడింది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము, తొందరగా చూడండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము చాలా ముఖ్యమైన విషయం మాట్లాడుతున్నాను దేవుని పరిశుద్ధాత్మ ప్రేరణలో. 16వ వచనం చదువు. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకున్నది. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. ఏశావుకి మారు మనసు పొందని అవకాశం దొరకలేదా? అసలు ఏశావు మారు మనసు ఏంటిది? మారు మనసు క్రొత్త నిబంధనలో మాట కదా. ఏశావు టైంలో కూడా మారు మనసు ఉందా?